ప్రైజ్ ది లార్డ్. అందరూ లేచారండి. గడిచిన రాత్రంతా మన తండ్రి తన చల్లని రెక్కల క్రింద భద్రపరిచాడు కదా. మరి ఈ నూతన దినంలో మనం ఉన్నామంటే అది కేవలం దేవుని కృప, దేవుని దయే గాని మన సొంత జ్ఞానము, మన సొంత ఆరోగ్యము కాదు కదండి. మరి అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెప్దామా? కళ్ళు మూసుకోండమ్మా. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వెలలేని స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా తండ్రి మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరచడానికి మేమే పాటి వారం ప్రభా. మాకన్నా గొప్పవాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మాకన్నా ధనవంతులు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు గలవారు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు ఎంతో మంది ప్రభా. ఈ ఉదయం ఈ సమయం చూడలేక, ఈ నూతన దినం చూడలేక మరణించి ఉండవచ్చు నిద్రలోనే ప్రభా. మరి హార్ట్ అటాక్లని ఇంకా ప్రభా, ఇంకా కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి తండ్రి. మా పాపాల వల్లే, మేం చేసిన పాపాల వల్లే ఈ జబ్బులు, రోగాలు, తెగుళ్ళు కూడా పెరుగుతున్నాయి తండ్రి. అయినా సరే ఏ తెగులు మా దగ్గరికి చేరకుండా, ఏ పాపం, ఏ రోగం మా వద్దకు రాకుండా మేము క్షేమంగా మేల్కొన్నామంటే అది కేవలం మీరిచ్చిన ధన్యత, మీ కాపుదలే కానీ మా బలము, మా శక్తి కానే కాదు తండ్రి. ఇలాంటి మీ కాపుదల మాకు ఉంచడానికి మేమే పాటివారం ప్రభా. మేమెంత, మా భక్తి ఎంత, మా బ్రతుకెంత నా తండ్రి. ఒక్క క్షణం నా ప్రభా మీ కాపుదల మాకు లేకపోతే ఇక కొత్త నూతన దినం మేము చూడలేము కదా నా తండ్రి. ఎందుకయ్యా యేసయ్యా మాపై ఇంత ప్రేమ చూపించడానికి మేమే పాటివారం నా తండ్రి. ఎంతో మంది మాకన్నా గొప్ప వాళ్ళు మరణించి ఉన్నారు, మాకన్నా తెలివి గల వాళ్ళు మరణించారు నా తండ్రి. కానీ మేము క్షేమంగా ఉన్నామంటే, మా బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే అది కేవలం మీ కృపే కానీ మా బలము, మా శక్తి కానే కాదు తండ్రి. అందుని బట్టి మీకే కోటాను కోట్ల స్తుతి స్తోత్రం ప్రభా. మరి మా పనుల్లో, ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి. మేము చేయి ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభా. ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, స్కూల్లో కానీ, పనుల్లో, బయట పనుల్లో, వ్యవసాయ పనుల్లో కానీ మా బలముతో మేమేమీ చేయలేం నా తండ్రి. మా జ్ఞానంతో, మా తెలివితో మేము ఏమీ చేయలేం ప్రభా. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు నా తండ్రి. వెర్రి వాళ్ళంగానే చేస్తాం కానీ ప్రభా మంచిగా చేయలేం నా తండ్రి. కానీ మీరు మా ముందుండి నా ప్రభా ఆ పని ఎలా చేయాలో, ఆ ప్రాజెక్ట్ ఎలా కంప్లీట్ చేయాలో, ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, పంట పండించేవాళ్ళు ఎలా పండిస్తే, ఎలా పని చేస్తే అది సమృద్ధిగా ఆ నేల సమృద్ధిగా పంటనిస్తుందో, పనుల్లో చేసేటప్పుడు బలము శక్తితో ఎలా చేయాలో ప్రభా మీరే నా తండ్రి. మా ముందుండి ప్రభా చేపించమని, జరిగించమని మీ హస్తాల్లో పెడుతున్నాం తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, మీ జాలి మా మీద ఉంచండి నా ప్రభా. అడిగే అర్హత మాకు లేదు, పొందుకునే అర్హత అంతకన్నా లేదు ప్రభా. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. అయినా సరే మిమ్మల్ని క్షేమంగా మేము జీవిస్తున్నామంటే అది కేవలం మీ జాలి, మీ దయ, మీ కృపే కానీ మా బలము, మా శక్తి కానే కాదు ప్రభా. ఒకవేళ తెలియకుండా మా సొంత తెలివి మీద, మా సొంత జ్ఞానం మీద, మా సొంత బలము మీద నా తండ్రి మేమేమన్నా డిపెండ్ అయ్యి ఉంటే క్షమించండి ప్రభా. వెర్రి వాళ్ళం నా తండ్రి. మీ మీద ఆధారపడమని మీరు చెప్తున్నారు, కానీ మా సొంత ఆలోచనతో ప్రభా మేమే దారి తప్పిపోతున్నాం. దానివల్లే మాకి కష్టాలు, రోగాలు, రుగ్మతలు నా తండ్రి. క్షమించండి ప్రభా. అలాంటి మనసు మా మీద మేమే ఆధారపడాలనే తలంపులు కూడా మా వద్దకు రానివద్దు నా తండ్రి. మీరుంటే చాలు ప్రభా. మా ముందు మీరుండి మమ్మల్ని నడిపిస్తే చాలు. ప్రతి దాంట్లో కూడా మేము సక్సెస్ అవుతాం నా తండ్రి. అది కేవలం మీ మీదే నా తండ్రి. మీతోనే సాధ్యమైంది కానీ మా సొంత తెలివి, మా సొంత జ్ఞానంతో కానే కాదు ప్రభా, కానే కాదు. ఒకవేళ ఇప్పుడు అవ్వచ్చు, కానీ తర్వాత నా ప్రభా వెర్రి వాళ్ళమే నా తండ్రి. ఎంత ఈ లోకంలో ప్రభా అందరి దృష్టిలో మేము ప్రభా తెలివిగల వాళ్ళంగా ఉండొచ్చు, అందరూ మమ్మల్ని పొగడొచ్చు, కానీ ఆ తెలివి వెర్రితనం అంటున్నారు నా ప్రభా. ఆ చిన్న విషయం తెలుసుకోలేక నా తండ్రి మేము గర్విస్తున్నామేమో. క్షమించండి ప్రభా. మీ పాదాలు పట్టుకొని అడిగే అర్హత కూడా మాకు లేదు తండ్రి.
క్షమాపణ అడుగుతున్నాం నా తండ్రి. క్షమించమని అడిగే మనసు కూడా మీరే ఇచ్చారు ప్రభా. అది కూడా నా అంతటా నేను అడగడం కాదు తండ్రి, ఆ మనసు మీరిచ్చారు కాబట్టి నేను అడగగలుగుతున్నానే కానీ నా సొంత తెలివితో కానే కాదు తండ్రి. అందును బట్టి మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా నా ప్రభా మీ చల్లని రెక్కల క్రింద భద్రపరిచి మేము చేయు ప్రతి పని సమస్తము మా ముందు మీరుండి ప్రభా చేయమని అడుగుచు, అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా అడుగుచున్నాం నా తండ్రి. చేయబోతున్నందుకు మీకే స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.